వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట మీకైతే. సో బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి, మీకు తెలిసిపోయిద్ది. సో లెగోగానే ఇదిగోండి ప్రిన్స్ అమ్మని రెడీ చేసి స్కూల్ కి పంపించేసిన తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ గా బెడ్షీట్స్ అయితే మడత పెట్టేస్తున్నాను. తర్వాత నిన్న బ్లాగ్ లో చెప్పాను కదండి, కాఫీ తాగుతూ చెప్తూ దాని గురించి శుభవార్త చెప్తాను. కాఫీ వెళ్ళిపోయింది కదా, ఈ బెడ్షీట్ లో మడత పెట్టేసి చీపురు వేసేసి కొద్దిగా మనం వామప్పులు అప్పులు ఈ అప్పులు ఫేస్ అప్పులు ఈ అప్పులన్నీ చేసేసి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదిగో చూస్తానే ఉండండి. బెడ్షీట్లు అవన్నీ మడత పెట్టేసుకొని ఇల్లంతా ఒక రౌండ్ మొత్తం చీపురుతో ఊడ్చేసుకొని మన బాడీ కేర్ కూడా తీసుకొని, అంటే కొంచెం ఈ మధ్య మడతలు గిడతలు ముడతలు అన్నీ వచ్చేస్తున్నాయి ఈ మొహంలో. సో అవన్నీ కవర్ చేసి బాడీ ఫిట్గా ఆయన యాడ్ తీశారు కదా బాబా, ఫిట్ గురు అని. అలాగా మనం ఫిట్ గా ఉండడం కోసం 2-3 ఎక్సర్సైజ్లు చేద్దాము. ఓకే, ఈ లోపు నేనైతే ఈ మంచాన్ని ఎత్తికేస్తాను, తనేమో అవన్నీ మడత పెట్టేస్తా ఉంటది. అయిన తర్వాత ఏంటే అంటే నువ్వు స్పీడ్ గా చేసావా నేను లేట్ గా చెప్పాను అన్నది అన్నట్టు. అయితే నువ్వు చీపురయ్యి ఈ లోపు నేను ఎత్తిస్తాను. ఇదిగోండి నేను మంచం అయితే ఎత్తేసాను అనమాట. ఇంకా అవ్వలేదు, పూట చేసి ఏదైనా పని చెప్తే కొద్దిగా లైఫ్ లో ఒకసారి అయినా సరే నాతో పోటీ పడడానికి ప్రయత్నించరా రే. లైఫ్ లో నాలాగా ఒక్కరోజన్నా బతకాలి అని ఆశపడాలరా. అదేంటో మీరు చేసినా కానీ అది అవ్వలే కానీ రే, నాకు తెలుసు అది అవ్వదు, నువ్వు పర్టికులర్ గా అవ్వదని నీ స్వరపెట్టి వేస్ట్ చేసుకో. మాకు మినిమం ఒక 5 నిమిషాలైనా నాగల్లా బతకాలి, అలాగన్నా ట్రై చేయండి సరేనా. అదో పూట ఇద్దులేండి, నేను వెళ్ళిపోయి ఈలోపు మన కసరత్తులు మొదలెడదామా. ఇక మొదలెడదామా. ఇది అవ్వలే రేపూట నాకు తెలుసు, కానీ నేను శుభవార్త ఎప్పుడు చెప్పాలని చెప్పేసి నేను ఆతృతగా ఎంతో కుతూహలంగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట. సో వీళ్ళతో పెట్టుకుంటే అది సాయంత్రం అయ్యేటట్టుంది. తెలుసు బాబా. ఈరోజు ఏంటి ఫుడ్ ఏంటి ఈరోజు? అరే నిన్నటి పప్పు మెంతనాకు పప్పు ఉంది బాబా, అన్నం వండితే చాలు, వేడి వేడిగా పప్పు వేసుకుని అన్నం తినేయడమే. పెద్దగా తినేవాళ్ళు పొడి చేసే వాళ్ళు అని చెప్పేసి బో చేస్తాను, అసలు ఆ రోజు తినరా. నెక్స్ట్ డేకి అలా ఉంటాయి సర్ది కూరలు, సర్ది బోల్ తినాల్సి వస్తుంది. ఇవాటికైతే పప్పే స్వామి, పప్ప నో అదర్ కర్రీస్. నిన్న మిగిలిపోయిన పప్పు అండి ఈరోజు మా స్పెషల్. ఈరోజు మీ ఇంట్లో ఏం మిగిలిపోయినది తింటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? అవును, ఫ్రెష్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వండి పక్కన పెట్టింది. ఏం చెప్పొద్దు, పప్పు కూర అని చెప్పాలి. ఈ రోజు అసలు నేను కూరల గురించి ఏం చెప్పనండి. ఈరోజు మా ఇంట్లో అరే అయిపోయిందారా, లోపల పని అయిపోయింది, మళ్ళీ వచ్చి అంట్లు వేసుకున్నావు. నీళ్లు చల్లుతున్నా, చెత్త తీసేస్తా అంతే. తర్వాత కాఫీ పెట్టాలి. సరే కాఫీ పెట్టే కూర్చోనా? సరే. ఈ బ్లాగ్ అనేది ఫస్ట్ నేను గుడ్ న్యూస్ చెప్పాలరా బాబు అంటే నువ్వేంద్రా స్వామి నీ అంట్లో ఎవరికి కావాలండి? గుడ్ న్యూస్ కోసం మేము ఎదురు చూస్తుంటే బొక్కలు అంట్లో వేసేసి అంట్లో అంటావు. ఇంకా మనం చెప్పుకోవద్దా? గుడ్ న్యూస్ చెప్పుకోవద్దు, మేము షేర్ చేసుకోవద్దా? వర్కౌట్ చేసే నువ్వు అది చేస్తున్నావా, నేను వచ్చి అక్కడ కూర్చున్నాను. నేను అది చెప్పేసి నేను తర్వాత విషయం చెప్పేద్దాం. ఫ్రెండ్స్, వెయిట్ లాస్ కోసమా అగారో ఆల్ఫా క్రేజీ ఫిట్ వైబ్రేషన్ ప్లేట్ అయితే తీసుకున్నామండి. మసాజర్ ఇది హోమ్లో జిమ్ చేసుకోవడానికి, వర్కౌట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి మిషన్ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ గ్రిప్ కోసం అక్కడ మనకి సిలికాన్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మంచి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ప్లేట్ అనేది చాలా బాగుంటుందండి. రిమోట్ కూడా దీనికి వచ్చిన వైర్ కూడా మనకి పెద్దగానే వస్తుంది. ఇలా 2 రోప్స్ అయితే వస్తాయి, అవి కూడా మజిల్ బిల్డింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ అటాచ్ చేసుకోవడానికి ఒక అటాచ్మెంట్ అయితే ఇస్తారు, వీటిని ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే ఉంటే వెయిట్ లాస్ అని చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యాలరీస్ బర్న్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. వైబ్రేషన్ మసాజింగ్ అండి, హోల్ బాడీకి అయితే ఇది యూజ్ అవుతుంది. ఎలా ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది, 2 ఉంటాయి. ఇది వచ్చేసరికి డిస్ప్లే అనమాట. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, స్టార్ట్ పాస్ బటన్ కూడా ఉంటుంది. ఆ పి అనేది ప్రోగ్రామ్ అనమాట. పి అనేది ప్రోగ్రామ్ P1 నుంచి P5 వరకు ఉంటుంది. అండ్ స్పీడ్ సెట్టింగ్ కూడా మనకి అప్ టు 0 to 180 వరకు అయితే ఉంటుంది అనమాట. ఫుల్ బాడీ వర్కౌట్ మిషన్ అని చెప్పొచ్చు. మనకి హోమ్ కి జిమ్ కి యూజ్ అవుతుంది. టోటల్ గా ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫిట్నెస్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఇది మజిల్స్ మంచిగా రావడానికి కానివ్వండి, క్యాలరీస్ బర్న్ అవ్వడానికి కానివ్వండి, ఇలా హోల్ బాడీకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఓవరాల్ గా ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఫిట్నెస్ ని పెంచుతుంది. సేమ్ అక్కడ డిస్ప్లేలో ఏవైతే కనిపిస్తున్నాయో
సేమ్ ప్రోగ్రామ్స్ మనకి ఈ రిమోట్లో అయితే ఇస్తారనమాట. స్పీడ్ సెట్టింగ్స్ పెంచుకోవచ్చు, ప్రోగ్రామింగ్ అనేది మార్చుకోవచ్చు, ఆన్ ఆఫ్ బటను, పాస్, స్టాప్ అది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వైబ్రేషన్ ప్లేట్ ఒకటి మన ఇంట్లో ఉన్నట్టయితే టోటల్గా ఫ్యామిలీ అంతా మంచి జిమ్ వర్కౌట్స్ చేస్తున్నారు. ఇదిగోండి నేనైతే 10 మినిట్స్ అయితే చేస్తున్నాను అనమాట. చాలు మంచిగా టైస్ దగ్గర నుంచి హిప్ అట్లా స్టమక్లో ఉన్న ఫ్యాట్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతామండి. ఎంత వైబ్రేట్ అవుతుందంటే మనం పెట్టుకునే స్పీడ్ని బట్టి చక్కగా కొవ్వంతా కరుగుతూ ఉంటుంది. ఇదిగోండి మీకు ఇంకా క్లియర్గా మ్యాగీ కూడా చేస్తున్నప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. అంత ఊగుతుంది కాబట్టి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. దీన్ని మేము కంటిన్యూ చేద్దాము, మా డైలీ రొటీన్ బ్లాగ్లో ఇది ఒకటి ఇంక్లూడ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. మా ఇద్దరికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ ప్రోడక్ట్ అనేది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాల్సిన వాళ్ళైతే చెక్అవుట్ చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి ఫిట్నెస్ వస్తుంది, పెయిన్స్ రిలీఫ్ ఉంటాయి, అండ్ మంచి జిమ్ బాడీ మనకి వస్తుంది, అండ్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఎక్సర్సైజ్ బ్యాండ్ వల్ల మనకి మజిల్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర 1 year వారంటీతో అయితే వస్తుంది అనమాట. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. నురుకొక్కుతుందిగా. సో అందరికి శుభవార్త ఏంటి అంటే కనుక మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, నాగాడు శుభవార్త అన్నాడు అంటే అది ఖచ్చితంగా ఫలానా అని గెస్ట్ చేస్తుంటారు. సో నేను ఇప్పుడు 1 2 3 కౌంట్ చేస్తాను. ఈ గ్యాప్లో గెస్ట్ చేసి ఉంటే కనుక నాకు అక్కడ కామెంట్ చేయండి అన్న నేను గెస్ట్ చేశాను ఇది ఫలానా అని. 1 2 3 నువ్వు చెప్పావా? నువ్వు చెప్పరా? డబ్బులు అడ్జస్ట్ అయ్యాయండి, డబ్బులు దొరికేసాయి మనకి. అసలు రాత్రి నాకు నిద్రపోతా ఉన్నాను, ఒక్కసారిగా మెలకు వచ్చింది. సరే రోడ్డుకి వెళ్ళొద్దాం, టీ అన్న తాగుదాం, ఫుల్ హెడ్ఏక్గా ఉందని చెప్పేసి అలాగా వెళ్తా ఉంటే బండి ఉంది అయినా కానీ వద్దు నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి చీకట్లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక చిన్న గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిలో కాలు పడి మెలిగిపడి కింద పడ్డాను, తలకి గట్టిగా తగిలింది. ఏంటని చెప్పి చూస్తే డబ్బులు దొరికేసాయి మాకు. ఏం చెప్తున్నాడా అని చూస్తున్నా నిజంగా. సో మోటో పిజిన్ చూస్తే కనుక డబ్బులు అనమాట. సో డబ్బులు అయితే దొరికేసాయి అనమాట మనకి. కాదండి నేను ఒక ఇద్దరి మీద హోప్స్ పెట్టుకొని చాలా ట్రై చేశానండి డబ్బుల కోసం. చాలా అంటే చాలా ట్రై చేశాను. అంటే గుడ్డిగా వచ్చేస్తాయి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. దాని మందిలో వడ్డీకి కదా ఇచ్చేస్తారు, మనం కాదనుకోండి ఎందుకుంటారులే అని చెప్పేసి అనుకుని వెళ్ళాను. కానీ అది చేయలాగేస్తాను. సో ఇది బాబాయ్ గారి జరిగిన అక్కడ ఊరికి వేసుకున్నాను అనమాట. సో అది వాళ్ళ తప్పు కూడా కాదు, అంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయేమో మరి, లేకపోతే నాకు కావాలని చెప్పారు, చెప్పలేము. వాళ్ళ ఫీలింగ్స్ ఏమన్నా అవ్వచ్చు. కాకపోతే ఒకళ్ళు నన్ను చూడగానే అర్థమైపోయింది ఈ డబ్బుల కోసమే వచ్చాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఒకరికి నేను చెప్పేదాకా తెలియలేదు. సో అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం, అంటే మెయిన్ పర్సన్స్ ఇల్లు. ఇంకా ఒక 3 4 నేను ఫోన్లు చేసి కూడా అడిగాను, ఇలా డబ్బులు కావాలి, ఇది పరిస్థితి మీకు తెలుసు కదా, ఇలా ఇంటి పని అయిపోయింది ఇలాగని చెప్పేసి. ఇందులో ఇంకొంతమంది గురించి చెప్పాలి, కొంతమంది అసలు అడగకుండానే ఇవ్వడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. కాకపోతే కొన్ని సందర్భాల వల్ల మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసేసుకొని వర్క్ స్టార్ట్ అయిందంటే ఇస్తా అన్న వాళ్ళు కొంచెం టైం పడుతుంది అన్నారు. వాళ్ళు ఇవ్వగానే ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే ఒకళ్ళు మనం వెళ్ళగానే అన్న చిన్న పని నుండి వచ్చాను అన్న నేను ఇలాగంటే తమ్ముడు ఏమనుకో మాకు ప్రజెంట్ అయితే డబ్బులు ఏం లేవు అని సార్. నాకు మొబ్బులు ఇడిపోయింది తెలుసా ఆ మాట అనగానే. నేను అసలు అడగలేదు డబ్బులు అనగానే, అన్న అసలు నేను ఏం అడగలేదు కదన్నా డబ్బుల గురించి నువ్వు ఎలా అంటే నేను వీడియోలు పెడుతున్నాను కదరా తమ్ముడు, నాకు తెలిసి నువ్వు పర్టికులర్గా ఈరోజు వచ్చావు డబ్బుల కోసం వెళ్ళేది ఉంది అని నువ్వు వీడియో పెట్టావు కదా, అప్పుడే నాకు అర్థమైంది డబ్బుల కోసం వెళ్తున్నారేమో అనుకున్నా. కానీ నువ్వు నా దగ్గరికి వస్తాను నేను అనుకోలేదు. నువ్వు వచ్చావు అంటే పలానా అంటే సరే బయట అక్కడ ట్రై చేస్తా ఉంటే లేదు. ఇంతకుముందు వీడియోలో ఇంకో అన్న ఎవరు ఇస్తా అన్నారు, ఏమైంది అని అంటే అన్న ఇచ్చాడు. బట్ మీకు చెప్పాను కదా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న అమౌంట్ ఇవ్వలేరేమో, కొంత ఇస్తారని. సో కొంత ఇస్తా అన్నదానికన్నా కూడా ఇంకా తగ్గించే ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళగానే సరేలే మనం డిమాండ్ చేసి అడగలేము, అలా అని ఎదుటి వాళ్ళని బాధ పెట్టలేము. నా డబ్బులు అవసరం కదా అని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ని నేను తెలుసుకోవడానికి ట్రై చేయకూడదు. అంటే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు, అదే తమ్ముడు నాకు కొద్దిగా ఇలాగాని మొదలు పెడతారు. కానీ మనం అవి తెలుసుకోకూడదు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీరు స్కిప్ చేస్తూ ఉంటారు ఇదంతా చెప్తున్నాను కాబట్టి. వెళ్ళాము చెప్పాము. అయితే ఇంకా సరే అని చెప్పేసి ఇంకొకళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఇంకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా మొహమే చెప్పేశారండి డబ్బులు దొరకవరా మా దగ్గర అని చెప్పేసి.
డైరెక్ట్గా మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు దొరకరు అని చెప్పి మొహం మీద చెప్పేశారు అనమాట కరాఖండిగా. ఎందుకంటే లాగేం లేదనమాట. నిజం చెప్పాలంటే ఒక రూపాయలు ఇస్తే ఎక్కడా తిరిగి రావట్లేదండి. చాలా మంది భయపడేది అక్కడే అక్కడ అనమాట. వడ్డీలు ఒకప్పుడు చూస్తుండగానే చాలా మంది ఇదయ్యారు. మాకే ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉండి ఇవ్వకుండా ఎగ్గొట్టున్నారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు వచ్చినా కూడా మేము బయట ఇంత తిప్పలు పడాల్సిందైతే లేదు. వాళ్ళు ఇవ్వండి అని గట్టిగా అడగడానికి కూడా లేదనమాట. ఎగ్గొట్టి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారంట. ఇవ్వను ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంత ఇదిగా ఉన్నారు. రూపాయి పుట్టడానికి చాలా అంటే చాలా ఇదిగా ఉంది బయట. అంటే బయట జరుగుతున్న ఇది అలా ఉంది అంతే. అంత దాన్ని కూడా మనం పట్టడానికి లేదు. అందుకే డబ్బులు దొరకట్లేదు కానీ లేకపోతే ఖచ్చితంగా దొరికేవి. ఈ మాట చెప్పాలి. ఇంకొన్ని సందర్భాల్లో నాకు తెలిసిన కొన్ని డబ్బుల దగ్గర కొన్ని జరిగిన సందర్భాలు బట్టి జనాలు మాట్లాడేది కూడా ఉందన్నమాట. అంటే నా షాప్కి సంబంధించిన సర్కిల్లో జరిగిన కొన్ని విశేషాలు వాటికి సంబంధించి కొంతమంది ఖరాఖండిగా డబ్బులు అయితే దొరకరు అని చెప్పి మొహం మీద చెప్పేసే సందర్భాలు ఉన్నాయి అనమాట. అరే సొంతోళ్ళే ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇంత కూడా జాకెట్లు అవసరం అంటే గనక ఇన్నిసార్లు చేస్తున్నాడుగా ఏదో చెప్తాం కారణాలు ఎత్తుక్కొని ఫోన్ లిఫ్ట్ చేసే రోజులు వచ్చేసినాయి అనమాట. సో అది మనం ఎవరిని అనడానికి ఏం లేదు. సో అదే ఫ్రెండ్స్, అవతల వాళ్ళ అవసరాల బట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోద్ది. అందులో ఎవరు తప్పు ఏమీ లేదు. వాళ్ళు కాదన్నారు, మొహమ్మీ చెప్పాను, నేను కూడా బాధపడేది ఏం లేదు. ఇది మటుకు హైలైట్. నేను వేరే వాళ్ళ నెంబర్ ఎదుగుతా ఉంటే ఈ నెంబర్ నాకు కనపడ్డది. ఆ అన్న పేరు కూడా నేను చెప్పద్దురా తమ్ముడు అన్నాడు. ఎందుకు అంటే నువ్వు వాడికి ఇచ్చావుగా నాకు ఇవ్వలేదు ఏంటి అని అంటారేమో, చెప్పమాకరా అని అన్నారు. సో ఈ నెంబరు నేను వేరే నెంబర్ని ఇలా స్క్రోల్ చేస్తా ఉంటే ఈ నెంబర్ కనపడ్డది. ఊరికే చేశాను అన్న పలానా వాళ్ళ నెంబర్ కావాలని చెప్పి ఈయన చేశాను. ఏరా తమ్ముడు అంటే ఇలా డబ్బులు అవసరం అంటే సో ఒకసారి రారా అని చెప్పేసి అన్నాడు. సో నేను వెళ్ళి కలిశాను అనమాట. కాజుకి దగ్గరలో వాళ్ళు వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత అసలు అది కూడా చెప్పొద్దు ఏంటి చెప్తే ఏమైంది, అందులో దయడానికి ఏముంది. ఇప్పుడు నువ్వు ఆపి చేయాల్సిన అవసరం లేదు. అది కూడా పెడతాను నేనేం తీను. అన్న హెల్ప్ చేశాడు ఆ మాత్రం. ఆయనకి ప్రాబ్లం. సరేరా సరే ఒక అన్న నేను సరే చెప్పనులే అన్న పేర్లు గీళ్ళు ఆ ఊర్లు సరే. ఎక్కడో ఒక అన్న నేను స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ అన్న నెంబర్ దొరికి ఆ అన్నకి వేరే అతని నెంబర్ నేను అడిగితే ఆ అన్న ఏం చేశాడు రారా అని చెప్పేసి అంటే నేను ఇంటికి వెళ్ళి పిలిచి మాట్లాడిన తర్వాత ఒక వెల్విషర్ లాగా అనమాట. ఒకనొక టైంలో మనం కొద్దిగా గైడ్ చేసిన అతను అలా చేసుకోకరా ఇలా చేసుకొని మంచి షెడ్యూల్ చెప్పిన అతను సరేరా నేను అర్థం చేసుకోగలుగుతాను, కాకపోతే నాకు ఈ టైంలో పిచ్చేసే అని చెప్పేసి ఆ అన్న డబ్బులు ఇచ్చాడండి. సో ఎట్టగలకి నేను రాత్రి ఫోన్ చేశాడు, తమ్ముడు కొంత కడతానరా నేను, అవి వాడుకో నేను మళ్ళీ కొంత కొడతాను అని చెప్పేసి అన్నాడు. కొద్ది కొడతాను నిదానంగా వాడుకో, నీకు అలా ఓకే కంటే ఓకే అన్న పర్వాలేదు అని అన్నాను. నేను ఫస్ట్ అమౌంట్ నా అకౌంట్లో పడేంత వరకు నాకు నమ్మకం అనిపించలేదు. నేను పడ్డగానే అసలు ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డా. అసలు ఏంటి నేను ఎవడో మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆడు నో అంటాం ఏంటి, ఎవడో నెంబర్ కోసం ట్రై చేస్తా ఉంటే ఈయన డబ్బులు ఇవ్వటం ఏంటి, అసలు ఏంటి ఇది యాదృష్టం అంటారుగా, ఏదో ఎతికి కాలికి తగిలింది అని చెప్పేసి అంటారు కదా. సో అలాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో ఇది నేను మీకు చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇందాక కూడా నేను మీకు అదే చెప్పాను, అంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను. ప్రతి ఒక్కరికి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి అనుకోకుండా డబ్బులు ఇచ్చినందుకు ఈ అన్నకి కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నాకు ఈ డబ్బులు ఇవ్వకుండా ఇదయ్యారు చూసారండి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు కూడా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. నా నినాదం ఏంటంటే నా వల్ల ఒకరికి ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు, ఒకరి వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు అనమాట. సో అదే నేను చేసిన హెల్ప్, ఇంకే హెల్ప్ నేను చేయలేను. సో అదన్నా థ్యాంక్స్ అన్న. ఈ వీడియో మటుకు నీకే అంకితం అనమాట. చేయడానికి కూడా మెయిన్ రీజన్ మీకు చాలా డేస్ గా చెప్పుకుంటూ వస్తున్నాం డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం అని. సో ఫైనల్లీ ఆ డబ్బులు దొరికితే మీతో షేర్ చేసుకుంటాం. కొంతమంది అజ్ఞాతవాసులు ఉన్నారనమాట. సో వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు అని అన్నారు. నేను చెప్పటం కంటే చెప్పకపోవటమే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఎందుకంటే నలుగురికి స్ప్లిట్ అవుతుంది కదా వీడియో ద్వారా, అందరికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పొద్దు అని అనుకుంటున్నారు. సో కొన్ని రీజన్లు ఉంటాయి కదా. సో అది మెయిన్ రీజన్ ఏంటంటే మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి, ఇంటి పని అయితే మొదలు పెట్టేస్తున్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఈ వీడియో చూసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వెల్ విషెస్ అందరికి, మా మంచి కోరుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదండి ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నాను మీకు అందరికి అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి అందరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ వచ్చే అన్ని ఇంటికి సంబంధించిన వీడియోస్, కొత్త ఇంట్లోకి వెళ్ళేంత వరకు వీడియోస్ వస్తానే ఉంటాయి. రోజుకి 2 అయినా పెడతా, 3 అయినా పెడతా, అసలు మన ఇష్టం 2 పెడతా ఉంటాను ఆ హ్యాపీ మూమెంట్లో. సరేనా, అన్ని చూడండి. ప్రతి పని జరిగే పని ప్రతిదీ నేను వీడియో తీస్తాను, మంచిగా పెడతాను. ఓకేనా, సరే మరి బాయ్ ఫ్రెండ్స్.